మ్యామ్ ఈరోజు పొద్దున్న నుంచి ఒక బ్రేకింగ్ నడుస్తుంది రేవ్ పార్టీ గురించి, హేమ గారి గురించి, శ్రీకాంత్ గారి గురించి. సో ముందుగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ రేవ్ పార్టీలో జనరల్గా మనకి రెగ్యులర్గా పొలిటీషియన్స్, సినిమా సెలబ్రిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకరేమో ఈ పొలిటీషియన్స్ ఏమో మన సామాన్య ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తున్నారు, వీళ్ళేమో సామాన్య ప్రజలు ఆదరిస్తేనే వీళ్ళు కూడా పైకి వస్తున్నారు. సో అలాంటి వాళ్ళే మళ్ళీ యూత్ చెడిపోయే రేవ్ పార్టీలకు ఆర్గనైజ్ చేస్తుంటే వెళ్ళడం, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా చూస్తున్నారు? చట్టబద్ధం కానివి చేయడం ఎవరు చేసినా నేరవే. అది సినిమా వాళ్ళు చేసినా, రాజకీయ నాయకులు చేసినా, వాళ్ళే నిర్వహించినా, ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు పోయినసారి గుడివాడలో కొడాలి నాని క్యాసినో పెట్టాడు. అతను వైసీపీ, అతను క్యాసినో ఆర్గనైజ్ చేశాడు కాబట్టి ఆ గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంటూ ఉండొచ్చు, కానీ నేరవే కదా చట్టబద్ధం కానప్పుడు. అది చట్టబద్ధం కాదు కాబట్టి అందరము మాట్లాడగలిగాం. అలాగే ఇప్పుడు రేవ్ పార్టీలైనా అంతే, ఇవి చట్టబద్ధం కాదు. ఎక్కడ రేవ్ పార్టీ జరిగినట్టు తెలిసినా ఎస్ఓటి వాళ్ళు వెళ్ళి భగ్నం చేస్తూ ఉంటారు, మనం తరచుగా వింటూ ఉంటాం. ఫామ్ హౌసుల్లో అనుమతి లేని, అంటే ఏ డ్రగ్కి అనుమతి ఉండదు, డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి తీసుకోవడం, హుక్కా తీసుకోవడం, ఇలా అనుమతి లేని మాదక ద్రవ్యాలని వాడడం, అలాగే అశ్లీల నృత్యాలు చేయడం. ఇంకొకటి ఏం చేస్తారంటే విదేశీ యువతులతోటి నృత్యాలు చేయించటం, ఇలా చేస్తూ ఉంటారు. దీనికి ఒక లైసెన్స్ తీసుకోవటానికి లేదు, ఎందుకంటే ఇది చట్టబద్ధం కాదు కాబట్టి లైసెన్స్ ఉండదు. అంటే ఏం చేసినా అక్కడ అనాధికారికంగానే చేస్తారు. ఈ ఆర్గనైజ్ చేసేవాళ్ళు కూడా అనధికారికంగా చేయడం వల్ల వచ్చే పరిణామాలన్నిటి ఎదుర్కోగలిగిన వాళ్ళే చేస్తారు ఇట్లాంటివన్నీ. అంటే ఎవరు? రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు, పోలీస్ వ్యవస్థతో సత్సంబంధాలు ఉన్నవాళ్ళు, ఇలా రకరకాలుగా వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగిన వాళ్ళు. ఒక్కొక్కసారి దురదృష్టం, రేవ్ పార్టీలు పోలీసులు కూడా ఉంటారు. ఇప్పుడు ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పేకాట్లాడుతూ ఉంటారు, ఈ పేకాట్లాడే దగ్గర పోలీసులు కూడా ఉంటారు. ఏంటి అంటే వాళ్ళు కూడా ఒక పోలీసుని ఎందుకు చేర్చుకుంటారు అంటే, పోలీస్ శాఖలో ఏమన్నా పని ఉంటే కనుక, ఏమైనా కేసులు అయితే వాళ్ళు చూస్తారు అనే ఉద్దేశంతో. ఏది ఏమైనా చట్టానికి వ్యతిరేకంగా చట్టబద్ధం కానిది ఏది చేసినా నేరమే. అది ఎవరు చేసినా నేరమే. అక్కడ హేముందా, శ్రీకాంత్ ఉన్నారా, ఇంకొకరు ఉన్నారా అనేది వేరే విషయం. నేరమే. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ విషయం ఇప్పటికీ ఒక 2 సార్లు అతని ప్రమేయం లేకుండా ఆధారాలు లేని వార్తలు రాస్తూ ఉన్నారు. దానికి అతను కూడా చాలా చింతిస్తున్నానని, పోయినసారి విడాకులు తీసుకున్నారు అని చెప్పి వచ్చిన వార్తకి ఆయన చాలా చింతిస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పుడు రేవ్ పార్టీలో కూడా శ్రీకాంత్ అనే మాట వచ్చింది. సరే, దురదృష్టం, సరి చేసుకుంటారు అనుకున్నాము. ఒకవేళ నిజంగా అతను ఉంటే అక్కడ జరిగిన దానికి శిక్షార్హుడవుతాడు, లేకపోతే ఆయన కాదు, ఇంకొకళ్ళు ఎవరో ఏదో పేరు పొరపాటు వచ్చింది అనేది తేటతెల్లం అవుతుంది. అయితే ఈ మీడియా అత్యుత్సాహంతో ఇలాంటి వార్తల్ని ప్రసారం చేస్తూ ఉంటుంది. ఇకపోతే అన్నిటికన్నా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, హేమ ఈ పార్టీని ఆర్గనైజ్ చేసిందే హేమ, కానీ పోలీసులు కూడా అదే ధృవీకరించారు. కానీ ఆవిడ నేను అక్కడ లేను అని చెప్పి ఆమె ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో ఆమె ఏ డ్రెస్లో అయితే ఉందో అదే డ్రెస్ తోటి నేను ఆ పార్టీలో లేను, నా మీద కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను నా ఫామ్ హౌస్లో నేను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పి ఆవిడ ఒక వీడియో పెట్టారు. అయితే ఈ రెండిట్లోనూ ఒకే రకం డ్రెస్ ఉంది. సరే, ఏదైనా ఆమె కాదు అనుకున్నప్పుడు వేరే విషయం, ఆమె అవును అయితే గనక ఆమె దానికి సంబంధించిన పరిణామాల్ని ఆవిడ ఎదుర్కోవాల్సిందే. అసలు ఈ రేవ్ పార్టీలు ఎవరి కోసం పెడతారు, వీళ్ళు ఎంత డబ్బులు వసూలు చేస్తారు అనేది చూస్తే అక్కడ మద్యం ఏరులై పారుతుంది, నిషేధితమైన మాదక ద్రవ్యాలు వాడుతూ ఉంటారు అక్కడ, డాన్సులు. పైగా అసలు చాలాసార్లు ఇది ఎలా బయటకు వస్తుంది అంటే, విపరీతమైన సౌండ్ పెడతారు వాళ్ళు జోష్ కోసం.
ఆ సౌండ్కి ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసినప్పుడు ఎస్ఓటి పోలీసులు వెళ్తారు అక్కడికి. వెళ్ళి వాళ్ళకి నిజాయితీ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయటం, ఆ రేవ్ పార్టీని భగ్నం చేయటం చేస్తారు. లేదు వాళ్ళకు కూడా రేవ్ పార్టీలోకి వెళ్ళాలి అనిపించింది అనుకోండి, ఆ డబ్బులు తీసుకోవాలి అనిపించింది అనుకోండి, గప్చిప్ సంబార్ బుడ్డి అయిపోతుంది. ఇప్పుడు ఈ రేవ్ పార్టీ అసలు ఎవరి కోసం నిర్వహించింది హేమ అని అనుకుంటే గనక, వైఎస్ఆర్సీపీ పార్టీలో వాసు అని ఉన్నారంట. ఆయన బర్త్డే సందర్భంగా రేవ్ పార్టీ పెట్టారు. దానిలో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నాడు అని చెప్పి విశ్వసనీయ సమాచారం. పాపం వైసీపీ వాళ్ళ పరిస్థితులు ఏమి బాగున్నట్లేవు, తాడే పామే కరుస్తున్నట్లుంది. వాళ్ళు ఏ పని చేసినా కానీ ఇలాగే అవుతుంది. గతంలో ఎన్నో రేవ్ పార్టీలు చేస్తుంటారు, కానీ ఇప్పుడు వాళ్ళకి పాపం వాళ్ళ టైం కలిసి రావట్లేదు. వాళ్ళు రేవ్ పార్టీలు ఆర్గనైజ్ చేయించుకోవటం అంటే విత్తం కొద్దీ వైభవం. డబ్బులు ఉన్నాయి కాబట్టి అనుభవిస్తున్నారు, అనుభవించు రాజా అన్నట్లు. కానీ మన బాధ ఏంటి అంటే, ఇందులో ఈ అనుభవించటానికి వీళ్ళకు వస్తున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మాత్రమే ఇక్కడ ప్రజల్ని, అధికారులని అడ్డం పెట్టుకొని పీడించి ప్రజలకు వెళ్ళవలసిన డబ్బుల్ని వీళ్ళు సంపాదించి ఆ డబ్బుల్ని ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము. పైగా ఇవి చూసి పులిని చూసి నక్కవాతలు పెట్టుకుందంటాడు. డబ్బులున్న వాళ్ళు డబ్బులున్న పార్టీలు చేసుకుంటే, డబ్బులు లేని వాళ్ళు డబ్బులు లేని పార్టీలు చేసుకునేటట్లు ఈ మద్యం ఏరులై పారటం, గంజాయి, ఈ ఇందాక అన్నట్లు హుక్క, మాదక ద్రవ్యాలు, ఇవన్నీ కూడా ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని చెప్పొచ్చు. దీని నుంచి అయితే బయటికి రావాల్సిన అవసరం ఉంది. దీనికి ఇప్పుడు సెలబ్రిటీసు కొంచెం నడుం కట్టుకొని వాళ్ళు ప్రచారం చేయటంలో వాళ్ళు ముందుండాలని, అంటే సామాజిక బాధ్యతగా. అంతకంటే ఇప్పుడు మనం వాళ్ళని బతిమలాడగలం, అంతకంటే వాళ్ళనైతే మనం శాసించలేము. రాజకీయ నాయకులను అయితే అసలు వాళ్ళని అడిగినా చేయరు వాళ్ళు. కానీ ఒక ఆశ ఏంటి అంటే, సినిమా యాక్టర్స్ అయితే కనీసం సామాజిక బాధ్యతతో అయినా చేస్తారు, వాళ్ళు చెప్తే కొంచెం వినేవాళ్ళు కూడా వింటారు అనేది. ఏది ఏమైనా సమాజంలో డబ్బు ప్రాబల్యం పెరిగిపోయి, డబ్బులు బాగా కొంతమంది చేతిలోకి డబ్బులు ఎక్కువ చేరి ఒక విచ్చలవిడి మనస్తత్వానికి, ఒక విచ్చలవిడిగా పార్టీల పేరుతోటి ఎంజాయ్ చేస్తున్నాం. ఒక ఎంజాయ్మెంట్ కోసం ఇలా డబ్బులు తగలేయడము. మరి ఈ పార్టీ నిర్వహించాలి అంటే ఎంతమంది చేతులు ఎన్ని లంచాలు ఇచ్చుంటారో వాళ్ళు. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళ దురదృష్టం వాళ్ళ వెంటాడి వాళ్ళని ఈ రేవు పార్టీ భగ్నం అయ్యేది జరిగింది. ఏదేమైనా ఇవి మటుకు సమాజానికి హితం కాదు. సో ఈరోజు పార్టీలో అయితే 100 మందికి పైగా ఆంధ్ర అండ్ బెంగళూరు వాసులు దొరికారంట. అండ్ 15కు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయంట. అంటే ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో కూడా తెలుసు. అంటే కొన్ని పేర్లు, 2 పేర్లే మనకు వినిపించినాయి, 3 పేర్లు నియర్లీ, కొంతమంది పేర్లు రాలేదు. బట్ భగ్నం గురించి మాట్లాడుకున్నాం. బట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు హేమ గారు లాంటి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద? బికాజ్ ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కాబట్టి చాలా సీరియస్. అంటే చట్ట ప్రకారం ఏ చర్యలైనా ఉంటాయండి. చట్టం ఉంది ప్రతిదానికి. ఇప్పుడు చట్టంలో లేని దాన్ని పోలీసులు చేయలేరండి. చట్టం ఉంది దీనికి. రేవ్ పార్టీలు చేయటానికి లేదు, దానికి సంబంధించి చర్యలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే కోర్టులు మేనేజ్ చేయడం చాలా ఈజీ కదండి. డబ్బులుంటే దేన్నైనా మేనేజ్ చేయొచ్చు కదా. మన వ్యవస్థల్ని ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రభుత్వ అధికారి, ఒక పోలీస్ అధికారి వీళ్ళు కలిస్తే చాలు, ఎంత దరిద్రమైనా చేయగలరు, ఎంత దారుణమైనా చేయగలరు. పైగా ఈ ముగ్గురే కలిస్తే సమాజాన్ని బాగు కూడా చేయగలరు. ఏదైనా వాళ్ళ చేతుల్లోనే.